కృష్ణ గారిని గురించి చెప్పాలి ఇక్కడ ముఖ్యంగా. ఎంత గొప్ప సంస్కారవంతుడు అని చెప్పడానికి చాలా సంవత్సరాలు ఇలా వేదిక మీదకి రావడం. ఆ మధ్య ఇప్పుడు ఈ అసోసియేషన్ ఏదో ఫిలిం నగర్ ఏదో 70 ఏదో కలిసాం. కానీ ఈ రోజు నాకు కృష్ణ గారి గురించి నేను చెప్పక్కర్లే, ఆంధ్రప్రదేశ్కి అంతా తెలుసు. నేను ఒకసారి నన్ను ఎక్కువగా విలన్గా ఎంకరేజ్ చేసింది కూడా ఆయనే. ఆయన సినిమాలో నేను అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేశాను ఆయన సినిమాలో. ఆ తర్వాత అసోసియేట్గా పనిచేశాను. భక్త రావయ్య అనేవారు. నా పేరు భక్తవత్సలం, మీ అందరికీ తెలుసు. అది మార్చింది మా గురువు దాసనారాయణరావు గారు, మోహన్ బాబుని. భక్త అనేవాడు, ఆ డైలాగ్ చెప్పబోయే అనేవాడు. నేను కృష్ణ గారి గురించి డైలాగ్ చదువుకుంటుంటే ఎంతో ఆనందించేవాడు. ఆ తర్వాత విలన్గా కూడా నన్ను ఎక్కువగా ఎంకరేజ్ చేశాను. గొప్ప సంస్కారవంతుడు అని చెప్పడానికి ఆయనేమో కాంగ్రెస్లో ఏలూరులో నిలబడ్డారు. నేను అన్నగారి తరఫున తెలుగుదేశానికి ఆయన పిక్చర్లు యాక్ట్ చేస్తున్నాను. కొడుకు దిద్దున కాకుండా ఆయన సినిమా గుర్తులేదు. కృష్ణ గారు అయిపోయింది, ఎలక్షన్స్లో మీటింగ్ జరిగి వచ్చేసారు. నేను వెళ్ళాను, కృష్ణ గారికి అగెనిస్ట్గా మాట్లాడాను. అంటే కృష్ణ గారు పర్సనల్ విషయంగా కాదు, అంటే కృష్ణ గారు కాంగ్రెస్లో ఉన్నారు, ఎలాగ ఓడించండి అని చెప్పాను. వచ్చేసాను. నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్. ఒక్క మాట లేదండి. హ్యాట్సప్ టు కృష్ణ గారు, ఆలోచించాను. ఇంకొకరైతే ఆయన సినిమాలో నేను విలన్గా చేస్తున్నప్పుడు అతని గురించి అక్కడికి వెళ్ళి ఓడించడానికి వెళ్ళి చెప్పినా వచ్చి ఏమయ్యా మీటింగ్ వెళ్ళావు కదా, బాగా జరిగిందా అన్నారు తప్ప నా కోసం నువ్వు ఎందుకు వెళ్ళావు, నన్ను గురించి అగనిస్ట్గా ఎందుకు మాట్లాడావు అని ఒక్క పల్లెత్తు మాట అన్నటువంటి గొప్ప సంస్కారవంతుడు కృష్ణ గారు. హీ మస్ట్ లివ్ 100 years విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. ఐ లవ్ హిమ్, వీ ఆల్ లవ్ హిమ్. అటువంటి సంస్కారవంతుడు సొసైటీలో ఇప్పుడు 1%, 2%, 1% ఉంటుంది. అటువంటి గొప్ప కృష్ణ గారి కుటుంబం ఇది. ఆయనంటే నాకు ఇష్టం. ఆయన 100 సంవత్సరాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 grams బరువు